హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి మనకి 2 స్వీట్స్ చేశానండి. సో ఫస్ట్ వన్ వచ్చి గులాబ్ జామ్ అండ్ సెకండ్ వన్ వచ్చి సేమియా బాదం ఖీర్ చేశానండి. సో ఫస్ట్ మనం గులాబ్ జామ్ చూద్దామండి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్ అనేది చాలామంది ఇష్టపడతారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఇప్పుడు అవి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక బౌల్ తీసుకున్నా అండ్ వాటర్ తీసుకున్నా, గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి, ఎంటీఆర్ది. సో ఈక్వల్గా వాటర్ పోసుకొని కలుపుకోవాలి, జారుడుగా వద్దండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనం పల్చగా మాత్రం కలుపుకోవద్దండి, కొంచెం ముద్దగా కలుపుకుంటేనే మనకి గులాబ్ జామ్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా ముద్దగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ మనం ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా సో నెక్స్ట్ ప్రాసెస్, ఒక బౌల్ తీసుకున్నానండి, అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నా అండ్ 1.5 కప్పు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యాక మనం షుగర్ యాడ్ చేసుకున్నామండి. నేను 1.5 కప్ తీసుకున్నాను. గులాబ్ జామ్ పౌడర్ వచ్చి 250 గ్రామ్స్ది తీసుకున్నానండి. 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సిరప్ ఎక్కువే కావాలి కాబట్టి మనకి 1.5 కప్ తీసుకున్నాను. సో కలుపుకుంటూ ఉండాలండి, ఒక 10 మినిట్స్ వరకు. మనకు సిరప్ అనేది రెడీ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. సిరప్ రెడీ అయిపోవచ్చిందండి. సో అందులోకి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బాదం పీసెస్ నానబెట్టి తీసుకున్నానండి నేను, పీలు, ఇలాచి అండ్ డాల్డా, డీప్ ఫ్రైకి డాల్డా తీసుకున్నానండి. బాదం పప్పు అనేది నేను వేడి వాటర్లో బాయిల్ చేసుకున్నానండి ఒక 5 మినిట్స్. పీల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాచి యాడ్ చేసుకున్నానండి షుగర్ సిరప్లో. సో ఒక 1 మినిట్ అలా ఉంచి పక్కన పెట్టేసుకున్నామండి. ఆల్మోస్ట్ మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం బాండి పెట్టుకుందాము. బాండీలో డాల్డా వేసుకుందాం. ఒక 250 గ్రామ్స్ ఆఫ్ డాల్డా యాడ్ చేసుకుంటున్నానండి. నేను నెయ్యి ఆయిల్ అంటారు కదా, సో ఆ 2 యాడ్ చేసుకోలేదు. డాల్డా అయితే బాగుంటుంది. సో గులాబ్ జాము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా, చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి. సో రెడీగా పెట్టుకున్నాను. డాల్డా అనేది హీట్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, ఇది మాత్రం హై ఫ్లేమ్ మాత్రం వద్దు. కొంచెం దూరంగా వేసుకుంటూ ఉండాలి, కేర్ఫుల్గా టర్న్ చేస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఈక్వల్గా రావాలండి కలర్ అనేది. సో కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లోపల కంటెంట్ అనేది బాయిల్ అవ్వదు లేకపోతే. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. సిరప్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇవి. వేసేటప్పుడు కొంచెం దూరంగా వేసుకోవాలండి, ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి కొంచెం దూరంగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కలర్, గోల్డెన్ కలర్లో వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. సిరప్లో ఇలా యాడ్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ లోపు మనకి గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. లిక్విడ్ అంతా గులాబ్ జామ్స్ పట్టేసుకుంటుంది. సో నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి, సర్వింగ్ బౌల్లోకి. చూస్తున్నారు కదా, అన్నీ సేమ్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుంటుందండి, మీకు తెలిసిన రెసిపీయే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాదంతో ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి నేను. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్నాను. నేను కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చి మనం సేమియా బాదం కీర్ ఉంది కదండి, సో ఆ రెసిపీ చూద్దాం మనం. సేమియా బాదం కీర్ నేను ఇలా రెడీ చేసుకున్నానండి. అలా ఇది ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా చేసుకుంటారు ఎక్కువగా. సో నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. 2 స్వీట్ రైస్ పీసెస్ చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను. ఒక ప్యాన్ తీసుకున్న, అందులో 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో. సో కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండా, అడుగు కంటుకోకుండా. రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి 1 కప్పు. 2 కప్స్ ఆఫ్ మిల్క్కి 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నానండి రోస్టెడ్వి. ఒక 5 to 6 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం తిక్కు పడితే ఏమైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా. సో ఆల్మోస్ట్ సేమియా అనేది బాయిల్ అయిపోయిందండి మనకి. బాదం నేను నానబెట్టి పీల్ తీసుకున్నానండి. సో అది మిక్సీ వేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బాదం అండి, కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను అందులో. బాదం లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే రెసిపీ అనేది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి నేను. ఇలా చాలా బాగా వచ్చింది. మనం మిల్క్ అనేది ఫస్ట్ బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ రెసిపీ చేసేటప్పుడు, లేకపోతే మిల్క్ అనేది విరిగిపోతున్నాయి మనకి. సో జాగ్రత్తగా ఉండాలి. కిస్మిస్ అండ్ జీడిపప్పుతో నేను గార్నిష్ చేసుకున్నానండి. రెసిపీ అనేది చాలా బాగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఆనిముత్యాలని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రెగ్యులర్గా అప్డేట్ చేసి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ఈ బెల్ ఐకాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.